కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహంలో నూతన వస్తువుల కొనుగోలు కొరకు చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకొని కొత్త ప్లానింగ్తో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనలలో అధిక శాతం గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, గృహ వాతావరణాన్ని చక్కగా ప్రశాంతంగా పెట్టుకోవడానికి, ఇంటిని నీట్గా పెట్టుకోవడానికి, కొత్త పరికరాలు కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఖరీదైన వాహనం, ఖరీదైన గృహం, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కటి శ్రద్ధ తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో ఆర్థిక పరంగా ఆగుతూ వచ్చిన విషయాలు, అది గృహానికి సంబంధించి కావచ్చు, వాహనానికి సంబంధించి కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఒక చక్కటి విషయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ అక్కడ కూడా మీకు ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కలుగుతున్నప్పటికీ కూడా దాన్ని మీ పుణ్యబలంతో అధిగమించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు లేకపోతే మీ ఆత్మీయులైన వ్యక్తులు, అందులో కూడా సోదరి వర్గంతో వారి సహకారంతో కొన్ని పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క సోదరి వర్గం కావచ్చు, ఆత్మీయులైన మిత్రుల యొక్క సహకారం అనేది, అలాగే వారితో మీరు మాట్లాడడం, వారి ద్వారా కొన్ని బహుమానాలు లాంటివి కూడా దూర ప్రదేశాల నుంచి అందుకునే పరిస్థితులు లాంటివి, మీరు ఆశించిన విషయాలలో విజయానికి వారి యొక్క సహకారం అనేది అన్ని విధాల ఉపయోగకరంగా ఉండడం, అలాగే మీరు ఏదైనా దగ్గర ప్రయాణాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి, నిర్ణయ సామర్థ్యం, సహకారం, వ్యక్తుల యొక్క సహకారంతో పనులను సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు మీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ఆ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి, ఉన్నతి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా తండ్రి, పెద్దలు, వారి యొక్క సహకారం, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ, వారి అభివృద్ధి కానీ మీకు మానసిక ప్రశాంతతను ఇచ్చే అవకాశం లాంటిది. వారి యొక్క పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చేయడం, వారికి వృత్తిపరమైన అభివృద్ధి మొదలైనవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం. కుటుంబ వాతావరణం, గృహ వాతావరణంలో ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ వాతావరణంలో సంతృప్తి కానీ మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.